హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ కేవీ బాబు బుధవారం మోటో వ్లాగర్స్. నేనైతే గోప్రో హీరో 7 సిల్వర్ తీసుకోవడం జరిగింది. దాన్ని అయితే మాత్రం ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. ఇదే ఆ ప్రోడక్ట్. నేను దీన్ని ఫ్లిప్కార్ట్లో 19,000కి తీసుకున్నాను. నేనైతే మోటో వ్లాగింగ్ చేయడానికి గోప్రో హీరో 7 అయితే తీసుకోవడం జరిగింది, సిల్వర్ 4K. దాన్ని అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. ఇదే ఆ కెమెరా, గోప్రో హీరో 7 సిల్వర్ 10 మెగాపిక్సెల్ కెమెరా. ఈ 4K 30లో 30 స్పీడ్లో 4K వీడియో షూట్ చేస్తుంది. 33 ఫీట్స్ అండర్ వాటర్లో లేదా 10 మీటర్ల లోపలికి వెళ్ళి మనం వీడియో షూట్ చేసుకోవచ్చు. ఇటు సైడ్కి వస్తే బాక్స్ మీద 10 మెగాపిక్సెల్ కెమెరా 4K 30 స్పీడ్లో లేదా 1080p 60లో మనం షూట్ చేసుకోవచ్చు. 33 అడుగులు లోపలికి వెళ్ళి మనం వీడియో కూడా షూట్ చేసుకోవచ్చు. వాయిస్ కంట్రోల్ ఉంది, టచ్ స్క్రీన్ ఉంది, 2x స్లో మోషన్ ఉంది కెమెరాలో, GPS ఉంది, YDR ఉంది. నేను అందుకనే తీసుకున్నాను. ఒక బడ్జెట్లో అయితే ఇదైతే మాత్రం మంచి కెమెరానే చెప్పచ్చు. సూపర్ గుడ్ కెమెరా. దీన్ని అయితే ఇప్పుడు మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. నాకైతే ఇది బెస్ట్ కెమెరానే తెలిసింది అనిపించింది, తీసుకున్నాను. తక్కువ బడ్జెట్లో మనకు 19,000 రూపాయల్లో మంచి కెమెరా కావాలనుకుంటే దీనికన్నా మంచిదేం దొరకదు మనకి. దీన్ని అయితే ఇదే కెమెరా ఓపెన్ చేసాం. ఈ కెమెరా ఇందులో అయితే ఏమీ లేదు, మొత్తం ఎంటీ. దీన్ని అయితే అన్బాక్సింగ్ చేస్తే లోపల ఏముందో చూద్దాం. గోప్రో స్టిక్కర్స్ ఉన్నాయి, మాన్యువల్ బుక్ ఉంది. ఇదైతే ఒకసారి పూర్తిగా చదివేసుకోవాలి మనం, ఇంటర్సెక్షన్స్ ఎలా ఉంటుంది ఏంటన్నది. ఇంకైతే పేపర్ వర్క్స్ అండ్ గ్యారంటీ కార్డ్ ఎక్స్ట్రా అన్నీ ఉన్నాయి. 1 year వారంటీ, డేటా కేబుల్ అండ్ 2 మౌంట్స్, హెల్మెట్ మౌంట్ అండ్ బైక్ ఫ్రంట్ ఫిట్టింగ్ చేసుకునే మౌంట్. ఈ రెండే ఉన్నాయి. ఇంకపోతే గేమ్లో కెమెరాని రిమూవ్ చేద్దాం. ఇది పైకి లాగి ఇలా నొక్కి ఇలా తీస్తే వచ్చేస్తుంది అంతే. ఈ కెమెరా గోప్రో హీరో 7 సిల్వర్ సూపర్ కెమెరా. పాస్ చేయండి. కెమెరాని అయితే ఆన్ చేద్దాం. కార్డ్ లేదని చెప్తుంది. మనం దీన్ని అయితే ఓపెన్ చేద్దాం ఒకసారి. ఇది క్లిప్ని జస్ట్ కొంచెం గట్టిగా లాగితే ఇలా వచ్చేస్తుంది కేస్. ఇది ఇలా ఓపెన్ చేయాలి. బ్యాక్ సైడ్ నుంచి ఎలా నొక్కితే వచ్చేస్తుంది అనమాట. ఇదే గోప్రో హీరో 7 సిల్వర్ కెమెరా. దీని బాడీ కూడా చాలా స్మూత్గా ఉంది, బాగుంది. దీని బాడీ కూడా చాలా బాగా నీట్గా ఉంది. డల్ ఫినిషింగ్ ఇచ్చాడు. చాలా ఫినిషింగ్ మాత్రం చాలా డల్ ఫినిషింగ్గా ఉంది, చాలా బాగుంది. దీన్ని అయితే ఇలా ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి లేదా మన డేటా రికవర్ చేసుకోవడానికి, ప్లస్ ఈ పిన్ వచ్చి మన మెమరీ కార్డ్ వేసుకోవడానికి. నేనైతే 128 GB మెమరీ కార్డ్ తీసుకోవడం జరిగింది. అది నేను ఇందులో ఫిట్ చేస్తాను. అంతే. నేనైతే 28 GB మెమరీ కార్డ్ శాంసంగ్ తీసుకోవడం జరిగింది. తక్కువ మెమరీ కార్డులు అయితే మీరు బ్లాక్ కలర్ వచ్చి మెమరీ కార్డులు అయితే 200కి వచ్చి మెమరీ కార్డు పెట్టకూడదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఖరాబ్ అయిపోతే మాత్రం మనం ఏం చేయలేం. మళ్ళీ వేరే గోప్రో కొనుక్కోవాల్సిందే. అందుకని మంచిది తీసుకోండి. నేనైతే శాంసంగ్ తీసుకున్నాను 128 GB ఈవో ప్లస్. దీన్ని ఎలాగైతే ఇన్సర్ట్ చేయాలి. అంతే, ఇలా చేయాలి.
ఇండక్షన్స్ అంతా కూడా చాలా క్లియర్గానే ఉంటాయి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీని నుంచి మనం ఫోన్ నుంచి కూడా మనం చేసుకోవచ్చు. ఫోన్ నుంచి కూడా మనం గోప్రో యాప్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని సెటప్ చేసుకొని ఈ కెమెరా అయితే జీరో నాలెడ్జ్ ఉన్న జర చాలా సింపుల్గా అయితే యూజ్ చేయొచ్చు. ఒక గోప్రో యాప్ ద్వారా మొబైల్ నుంచి కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. గోప్రో యాప్ అలా డౌన్లోడ్ చేసుకొని జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ వేస్తే సరిపోతుంది. చాలా సింపుల్ అనమాట. మన కెమెరా నుంచి మా ఫోన్ నుంచి కూడా మనం దీన్ని ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దిస్ ఈస్ కేవి బాబు. స్కూలు ప్లస్ ఎలివేటర్ స్కూల్ ఇది కూడా ఇదే. కిక్కే వేరు. గుడి